నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే జైలుకెళ్లి బెయిల్పై బయట ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు అలియాస్ అనంత ఉదయ భాస్కర్ కు పోలీసులు మరో భారీ షాక్ ఇచ్చారు. సాక్షులను బెదిరించారనే ఆరోపణలతో ఆయనపై రాజమండ్రిలో తాజాగా మరో కేసు నమోదైంది. అప్పట్లో తన సొంత డ్రైవర్ ని చంపి మృతదేహాన్ని తన కారులోకి తీసుకువచ్చి అబాసుపాలైన అనంతబాబు ఇప్పుడు మళ్లీ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. అసలు ఏం జరిగిందంటే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్న వారిని అనంతబాబు మరియు ఆయన అనుచరులు బెదిరించినట్లు సమాచారం. ఈ కేసులో సాక్ష్యం చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అసలు ప్రాణాలతో ఉండరని హెచ్చరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి అనంతబాబుపై కొత్తగా కేసు బుక్ చేశారు. బెయిల్పై బయట ఉండి ఇలాంటి పనులకు పాల్పడటం ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది. ఈ కేసు రాజమండ్రిలోని సర్పవరం పోలీస్ స్టేషన్ లో నమోదైనట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా అనంతబాబు బాధితులపై ఒత్తిడి తెచ్చారని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సాక్షులని నేరుగా బెదిరించడం చూస్తుంటే తన పాత పలుకుబడిని ఉపయోగించి కేసు నుండి బయటపడాలని ఆయన చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే అది ఆయనకే ప్రమాదమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు వైసీపీలో అత్యంత బలీయమైన నేతగా వెలిగిపోయిన అనంతబాబు తన సొంత డ్రైవర్ హత్య కేసుతో రాజకీయంగా పతనం అయ్యారు. సొంత మనిషిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఆ ఘటన తర్వాత పార్టీ నుంచి సస్పెన్షన్, జైలు శిక్ష వంటివి ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఈ సాక్షుల బెదిరింపు కేసుతో ఆయన పొలిటికల్ కెరియర్ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రెండూ ప్రశ్నార్థకంలో పడ్డాయి. సాధారణంగా బెయిల్పై ఉన్న వ్యక్తి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే ఆ బెయిల్ను రద్దు చేసే అధికారం కోర్టుకుంటుంది. ఇప్పుడు పోలీసులు నమోదు చేసిన ఈ కొత్త కేసు ఆధారంగా అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలని బాధితులు కోరే అవకాశం ఉంది. ఇదే జరిగితే అనంతబాబు మళ్లీ జైలు ఉచ్చులు లెక్కపెట్టాల్సి వస్తుంది. పోలీసుల దర్యాప్తులో సాక్షుల బెదిరింపులకు సంబంధించి పక్కా ఆధారాలు దొరికితే ఆయనకు మరిన్ని కష్టాలు తప్పవు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అనటానికి అనంతబాబుపై నమోదైన ఈ కొత్త కేసే నిదర్శనం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఎప్పుడు న్యాయం జరుగుతోంది, ఈ గ్యాంగ్స్టర్ తరహా బెదిరింపులకు పోలీసులు ఎలా చెక్ పెడతారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాజమండ్రి పోలీసులు తీసుకున్న ఈ చర్య ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.